అలాగే తదుపరి రాశి చూసుకున్నట్లయితే అలాగే చివరి రాశి వచ్చేసి మీనరాశి. సో మరి మీనరాశి వారికి కూడా ఈ వారం గ్రహస్థితి వీరికి ఎలా ఉంటుంది అంటారు గురువు గారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఈ వారం ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే, ముఖ్యంగా వీళ్ళకి జన్మంలో రాహు, వ్యయస్థానంలో శని, ద్వితీయ స్థానంలో కుజుడు, తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం, చతుర్థంలో రవి శుక్రుల యొక్క సంచారం, పంచమంలో ఇక్కడ బుధుడి యొక్క సంచారం, అలానే సప్తమ స్థానంలో వీరికి కేతు యొక్క సంచారం అనేది ఉంది. అయితే ఇక్కడ ఈ సంచారాన్ని మనం చూసినట్లయితే రాస్యాధిపతి తృతీయ స్థానంలో ఉండటం వల్ల నష్టం జరిగేది ఏం లేదు. ఆర్థిక పరంగా లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. అలానే అప్పుల్ని తీర్చుకునే ప్రయత్నంలో వీళ్ళు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైతే ఇళ్లకి అలానే వేరే చోట అప్పులు చేస్తుంటారో అలాంటివన్నీ కూడా క్రెడిట్స్ అన్ని కూడా తీర్చుకునే అవకాశం అనేది కలుగుతుంది. ఆర్థిక పరంగా ఆదాయాన్ని పెంపొందించుకుంటారు. దాంతోపాటు వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం కావటం ఒకటి. వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. నూతన వ్యాపారాలు కూడా ప్రారంభం చేసి అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉండే అవకాశం ఉంటుంది. పొదుపును పాటించాలి. ఏదో కొన్ని విషయాలకు చికాకు పడకుండా లావాదేవీల్ని సున్నితంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే లౌకిక జ్ఞానం అవసరం, సున్నితం అవసరం, ఆచితూచి అడుగు వేయాలి. ప్రయత్నాలు సఫలీకృతం కావాలంటే అందరినీ కూడా తన దారిలోకి తెచ్చుకొని ముందుకు వెళ్తే లైఫ్లో సక్సెస్ అవుతారు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అయితే కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో ఈ వారంలో కొంత చికాకులు వస్తూ ఉంటాయి. ప్రయాణాలు చేస్తున్న దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనము, పిల్లలతోటి సంతానం గురించి అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల గురించి అనుకూలంగా ఉంటుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, అప్పులు తీర్చుకోవటం, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, దూర ప్రాంతాలకు వెళ్ళటం, ఏదైతే దూర ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా సాఫీగా మళ్ళీ ఉన్న స్థలానికి రావటం, స్థిరమైన నిర్ణయాలు, కఠిన నిర్ణయాలు తీసుకోవటం, ఫేమ్ పెంచుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అంటే అన్నీ కూడా వీళ్ళకి అనుకూలమైన ప్రయత్నాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఓకే గురుగారు, మీనరాశి వారు వచ్చేసి ఈ వారంలోని వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అంటే సో మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా, అలానే వీళ్ళు బుధుడికి ప్రీతికరమైన విష్ణుమూర్తిని యొక్క మంత్రాన్ని, ఓ నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని, నారాయణాయుధే వాసుదేవాయుధీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే విష్ణుదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో కలవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు తప్పకుండా మంగళవారం రోజున ఉపవాసం చేసి సుబ్రహ్మణ్య స్వామి తత్పురుషాయుధే మహాసేనాయుధే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చదవటం ఒకటి, కందులు దానం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.